ఈ ప్రభుత్వాలకి కార్మిక శక్తి ఏందో రుచి చూడాలనే ఆశగా ఉన్నట్టున్నది. అందుకే నిత్యం ప్రజలతో మమేకమై ఉండే మనతో పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారు? ప్రజలతో మమేకమై ఉండే మనతో పెట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి అనుకుంటున్నారేమో, త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఓటు అనే ఆయుధం మహనీయుడు అంబేద్కర్ మనకి ఇచ్చాడు. ఆ ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉన్నది. ఈ రాజకీయ నాయకుల తలరాతను మార్చేదే ఓటు. ప్రజల్లో మేము ఎప్పుడు ఉంటాం. మాకు వ్యతిరేకమైన చట్టాలు ఎన్నికల లోపల రద్దు చేయకపోతే మీ తలరాతను మార్చే దమ్ము మా దగ్గర ఉన్నదని చెప్పి మీరు మరి వ్యతిరేకమైన నినాదాన్ని పంపవలసిన అవసరం మన దగ్గర ఉన్నదని చెప్పి నాయకులందరికీ సమయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నేను అంటున్నానని కాదు, వాళ్ళు మనల్ని నమ్మి ఓట్లేస్తున్నాం. నాయకులు ఎవరైతున్నారో వాళ్ళే మనల్ని అనగదొక్కాలని చూస్తున్నారు. అదే సమయంలో నేను అంటున్నాను, మన నాయకుల నుంచే చట్టాలు చేసే కాడ మన నాయకులే ఉండగలిగితే కనుక మనకి అన్యాయం జరగకుండా ఉంటుంది కదా అని చెప్పి నేను అంటున్నాను. అంటే రాజ్యాధికారం దిశగా మన కార్మిక శక్తి ఎదగలిసిందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మన నాయకులను ఎప్పుడు నాయకులుగా ఉంచుకుంటే మనం రోడ్ల మీదే తిరగాలి. మన